మనకైతే కాగజ్ నగర్ లోడ్ అవుతుంది. నాగపూర్ నుంచి అయితే కాగజ్ నగర్ ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కూరగాయలు. అయితే ఈ దుమ్ముకు తుమ్ములతోనే చచ్చిపోయేటట్టున్నాం. వాళ్ళు అసలే దగ్గులు. ఆలుగడ్డ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నారు. తర్వాత కూరగాయలకు ఉల్లిగడ్డ ఆలుగడ్డ అయింది. కూరగాయల కాడికి వచ్చిన కూరగాయలు కూడా అవుతుంది. ఈ లోడింగ్ కూరగాయలు కాబట్టి టక్క చేస్తారు. ఎందుకంటే అక్కడ టైం టచింగ్ కావాలి కాబట్టి. ఒక్క కాడ పెడితే ఎట్లా ఎత్తున్నాడు చూడు టక్క సొరకాయలు మొత్తం. ఇవి అట్ట పెట్టకపోతే కింద. రోజు డేట్ వచ్చేసి 11 నవంబర్ 2005 7:30 అవుతుంది. మనకు లోడ్ అయితే పూర్తిగా అయిపోయింది. 10 టన్నుల 9 క్వింటాల 90 కిలోలు అంటే 10 కిలోల దాకా 11 టన్నులు అయితే మనకు బరోబర్ వచ్చింది. అంటే పర్ఫెక్ట్ వచ్చింది లోడింగ్ అయితే ఈరోజు. 11 టన్నుల బండికి 11 టన్నులు. మన బండికి తిరుపతి అయితే కట్టాలి. ఇక ఈ పొజిషన్లో మొత్తం బండికి జాలైతే వేసిన పట్టు ఎందుకు పెట్టినామంటే ఆలుగడ్డ ఉల్లిగడ్డ అయితే కింద పడిపోదు. ఇవి కూరగాయలు కదా, కవర్ల ప్యాకింగ్ ఉంటాయి. అంటే బ్రేకర్ల కాడ పొక్కల కాడ అటు ఇటు ఊగినప్పుడు కవర్లు దీనికి కూరగాయలు అనేది కింద పోవడానికి అయితే వాటి అయితే ప్యాకింగ్ చేయించిన. లేకపోతే మనకు కిరాయికి అడిగేస్తారు అక్కడ. ఇప్పుడు కవర్ వేసి మీదికి వెళ్ళి కవర్ వేసి ప్యాకింగ్ చేయాలి. కూడా అయిపోయింది. పూర్తిగా ప్యాకింగ్ చేసేసిన. ఇక మార్కెట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అవుటర్ రింగ్ రోడ్ ఇటు ఎక్కి వెళ్ళేసిన. అసలు పెడుతుంది బండి లేదో సింబల్ వస్తుంది. ఇది బండి ఉరుకుతలేదు. కాగజ్ నగర్ అయితే ఇంకా 15 కిలోమీటర్లు ఉన్నది. సిర్పూర్ కాగజ్ నగర్. ఈ రోడ్ సీదా పోతే కరీంనగర్ పోతుంది. మనం ఇటు లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇప్పటికైనా ఫోన్ చేస్తాడు. 5:22 నిమిషాలు అవుతుంది. 4 గంటలకు పెట్టుకున్నాడు. అయితే ఇవి కూరగాయలు కదా, పొద్దున 4 గంటల నుంచే లోడ్ వేసుకొస్తే మనకైతే డీజిల్ బొక్క అవుతుంది. ఎందుకంటే చూడండి ఎంత స్పీడ్ పోతుంది. 80 స్పీడ్కి తక్కువ పోతుంది. లోడ్ వేసుకొస్తే ఇదే ఇబ్బంది. గల్లీలలో ఉంటుంది. మళ్ళీ ఇటు లోపలికి పోవాలి. ఇలా పోవాలి బండి. మనం పొద్దున్నే కాగజ్ నగర్ చేరుకున్నాం. కాబట్టి 44 అయితే కాగజ్ నగర్ చేరుకున్నాం. మనకైతే అచ్చుడుతోనే అయితే అన్లోడింగ్ చేస్తున్నారు. ఎందుకంటే కూరగాయలు కదా, పొద్దున్నే ఎటు డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేకుంటే కూరగాయలు అనేది ఖరాబ్ అయిపోతాయి. అందుకనే తొందరగా దించుతున్నారు. పక్క పొంటి ఆలుగడ్డ షాపు కాబట్టి వాళ్ళు కూడా దించేస్తున్నారు. పక్క వేసుకొచ్చిన వాళ్ళకు 100 రూపాయలు అంటారు రైతు మార్కెట్. చూడండి 100 రూపాయలు. ప్రతి ఒక్కటి ఓనరే భరించుకోవాలి. వాళ్ళు అమ్ముకుంటారు, మనం గ్రామ పంచాయతీ కట్టాలి, మనమే అమ్మాలి కట్టాలి. మళ్ళీ బండి కిరాయి తక్కువ ఉంటుంది. ఇవన్నీ కట్టుకుని డ్రైవర్ జీతం ఇచ్చేటాలకు మిగిలే సున్నగుండా డీజిల్ గీజిల్ అన్ని తీసేస్తే ఇట్లుంటుంది. డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకుంటారు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే బండ్లలో అయితే ఏం లాభం లేదు. అన్లోడ్ అయితే ఫైనల్కి వచ్చింది. అన్లోడ్ అయిన తర్వాత బండిని కరీంనగర్ తీసుకుపోయి సర్వీసింగ్ అయితే చేయించిన. ఇక సర్వీసింగ్ చేయించి గ్రీసింగ్ కొడిచి పక్కకు పెడితే మళ్ళీ రేపు లోడ్ మళ్ళీ ఎక్కడికి లోడ్ అవుతుంది అనేది చెప్తా. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్